హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం గార్డెన్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసేసుకుందాం రండి. ఈరోజు హార్వెస్ట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ పర్పుల్ బీన్స్ అన్నమాట. వీటిని మనం ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదే ఫస్ట్ క్రాప్ కూడా రావడము. నేను దీన్ని మేలో అట్లా పెట్టాను చెట్టు. కాకపోతే ఫ్లవర్స్ ఆగస్ట్ ఎండింగ్కి వచ్చాయి అండ్ సెప్టెంబర్ మిడ్కి నేను క్రాప్ ఈల్డ్ తీసుకుంటున్నాను. సో ఇది కొంచెం లాంగ్ టర్మ్ క్రాప్ అనే చెప్పుకోవచ్చు. ఈ పర్పుల్ బీన్స్ ఇక్కడ ఒక పొట్లకాయ వస్తుంది చూసారా, ఇదే ఫస్ట్ పొట్లకాయ అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ పొట్లకాయ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. సో బీన్స్ అయితే ఇట్లా పందిరి కిందకి వెళ్ళి కూర్చొని కొయ్యాల్సి వస్తుంది, ఎందుకంటే నా పందిరి ఎక్కువ హైట్ లేదు కాబట్టి. చాలా కష్టపడిపోయాను నేను, ఎన్ని స్క్వాట్స్ తీసానంటే. సో బీన్స్ని చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫైనల్లీ క్రాప్ మన చేతికి వస్తే ఆ కిక్కే వేరు. బీన్స్ని పెంచిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. లాస్ట్లో బీన్స్ ఫోటో చూపిస్తాను. నేను రైట్ టైంలో హార్వెస్ట్ చేశానా లేదా నా బీన్స్ని అనేది మీరు ఆ బీన్స్ ఫోటో చూసి నాకు కమెంట్ చేయండి. ఎందుకు అంటే నేనేమనుకుంటున్నానంటే ఇంకొక 3 or 4 days ఆగి ఉండాల్సిందా అని అనిపించింది. ఎందుకంటే లోపల సీడ్ కొంచెం అంత ఇంకా ఫామ్ అవ్వలేదేమో అనిపించింది. బట్ ఈ వెరైటీ అట్లానే ఏమో అని నాకు తెలీదు. ఎవరైనా అది పెంచిన వాళ్ళు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ మనం దోసకాయలని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఒక 4 దోసకాయలు అయితే పండిపోయి ఉన్నాయి అనమాట. సో వాటిని కూడా హార్వెస్ట్ చేసేసా. అండ్ ఇవి వచ్చేసరికి చిన్న చిక్కుళ్ళు, చెట్టు చిక్కుడు. సో వీటిని కూడా కోస్తున్నా, ఇవి కూడా బాగానే వచ్చాయి. అండ్ ఇంకా ఒక బెండకాయ కూడా వచ్చింది మనకి. సో అదనమాట సంగతి. బెండకాయలు, దోసకాయలు, చిక్కుడుకాయలు. నాకు కూరగాయలన్నీ ఎలా అనిపించినాయి? వీడియో నచ్చిందా? లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.